మీరిప్పుడు చూస్తున్నది మన శరీరంలో ఉన్న అత్యంత అద్భుతమైన అవయవాల్లో ఒకటి. ఇది మనిషి గుండె. ఇది దానికి సంబంధించిన అన్ని రక్తనాళాలతో కలిసి చూపించబడింది. దానిలోకి వచ్చే మరియు దానిలో నుండి బయటకు వెళ్ళే రక్తనాళాలను మీరు చూడవచ్చును. కానీ గుండె యొక్క అసలు పని ఒక పంప్‌లా ఉంటుంది. ఈ పంప్‌లా పనిచేసే కారణంగానే దాన్ని మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే అవయవంగా పిలుస్తారు. ఎందుకంటే ఇది మనం గర్భంలోని శిశువుగా ఉన్నప్పటి నుంచే రక్తాన్ని పంపడం ప్రారంభిస్తుంది. సుమారు 8 వారాల వయసు ఉన్నప్పటి నుండి మనం మరణించే వరకు నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఈ అవయవాన్ని కొంచెం మరింత వివరంగా చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ బయట నుండి మాత్రమే చూస్తే అది చేయడం కష్టమే. అందుకే లోపల అది ఎలా కనిపిస్తుందో ఒక చిత్రంలా చూపించాను. ఈ చిత్రాన్ని ఉపయోగించి గుండె ద్వారా రక్తం ఎలా ప్రయాణిస్తుందో మనం అనుసరిద్దాం. ముందుగా మూలలో ఉన్న చిన్న చిత్రంతో ప్రారంభిద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నట్లు అనుకుందాం. ఇది అతని ముఖం, ఇది అతని మెడ, ఇప్పుడు అతని చేతులు మరియు వారి ఛాతీ మధ్యలో గుండె ఉంటుంది. కాబట్టి మొత్తం లక్ష్యం ఏమిటంటే వారి శరీరంలోని అన్ని భాగాల నుండి వచ్చే రక్తం వారి కాళ్ళను కూడా కలుపుకొని ముందుగా గుండెకు తిరిగి చేరాలి. తర్వాత మళ్ళీ శరీరానికి పంపబడుతుంది. అందువల్ల రక్తం ఈ చేతి నుండి పైకి వచ్చి అక్కడికి చేరుతుంది. అదే విధంగా మరోవైపు నుండి కూడా వస్తుంది. అలాగే వారి తల నుండి కూడా వస్తుంది. ఈ 2 చేతులు మరియు తల నుండి 3 మూలాల నుండి వచ్చే రక్తం ఒక పెద్ద సిరలో కలుస్తాయి. ఆ సిర గుండె పై భాగంలోకి చేరుతుంది. అదే సమయంలో వేరుగా కాళ్ళ నుండి వచ్చే సిరలు మరియు పొట్ట నుండి వచ్చే సిరలు కలుస్తాయి. గుండెలోకి మరో ప్రవేశ ద్వారం ద్వారా చేరుతుంది. అలా రక్తం తిరిగి గుండెకు చేరుతుంది. నేనెప్పుడైనా సిర అనే పదాన్ని చెప్పినప్పుడు మీరొక విషయం గుర్తుంచుకోవాలి. అంటే రక్తం గుండె వైపు వెళ్తుంది అని. ఇప్పుడు రక్తం గుండె వైపు వెళ్తే గుండె దానిని పంపించిన తర్వాత అది గుండె నుండి బయటకు వెళ్ళాలి. అంటే గుండె నుండి దూరంగా వెళ్ళాలి. అదే బృహద్దమని. బృహద్దమని కొంచెం వంకరగా ఉంటుంది. దాన్ని బృహద్దమని వంపు అంటారు. అది ఒక రక్తనాళాన్ని చేతికి పంపుతుంది, మరో రక్తనాళాన్ని పైకి పంపుతుంది. ఆ దిశగా ఒక రక్తనాళం, ఈ దిశగా ఒక రక్తనాళం ఉంటుంది. ఆ తర్వాత వంకర భాగం కిందకు వెళ్తూ అలా విడిపోతుంది. అందుకే ఇది దాని సరళమైన రూపం. ధమనుల గురించి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు రక్తం గుండె నుండి దూరంగా వెళ్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మన పెద్ద చిత్రానికి తిరిగి వస్తే ఈ దిశగా వచ్చే రక్తాన్ని మరియు మరో దిశగా వచ్చే రక్తాన్ని మనం చూడవచ్చు. ఈ దిశగా వచ్చే రక్తం కూడా చివరకు అదే చోటుకు చేరుతుంది. అది చివరకు నిజానికి కుడి కర్ణికలోనికి చేరుతుంది. అది రక్తం చేరే గుండె గదికి పెట్టిన పేరు మాత్రమే. మరియు అది పై భాగంలో ఉన్న ఒక పెద్ద రక్తనాళం ద్వారా కుడి కర్ణికలోకి వస్తుంది. దానిని పూర్వ మహాశిర, సుపీరియర్ వేన కావా అంటారు. ఇది ఒక సిర ఎందుకంటే ఇది రక్తాన్ని గుండె వైపు తీసుకువస్తుంది. మరియు క్రింద భాగంలో పరమహాశిర, ఇన్ఫీరియర్ వేన కావా ఉంటుంది. కాబట్టి ఇవే రక్తం ప్రవహించే 2 దిశలు. ఈ మార్గాల ద్వారా రక్తం ప్రవహిస్తుంది. రక్తం కుడి కర్ణికలోనికి వచ్చిన తర్వాత అది క్రిందకు వెళ్ళి కుడి జఠరికలోనికి చేరుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్న కుడి జఠరిక. ఇది గుండె యొక్క 2వ గది. ఇది అక్కడికి ఒక కవాటం ద్వారా చేరుతుంది. ఈ కవాటం అలానే గుండెలో ఉన్న అన్ని కవాటాలు రక్తం సరైన దిశలోనే ప్రవహించేలా ఉంచడానికి ఉంటాయి. అందువల్ల రక్తం వెనుక దిశలో వెళ్ళదు. ఈ కవాటాన్ని గుండెలోని కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉండే ఒక ముఖ్యమైన కవాటం ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. దాన్ని అలా పిలవడానికి కారణం దానికి 3 చిన్న తెరల్లాంటి భాగాలు ఉండడం. అందుకే దానికి ట్రై అని పేరు వచ్చింది. ఇక్కడ చిత్రంలో 2 మాత్రమే చూడగలుగుతున్నాం. చిత్రంలో సరిగ్గా లేకపోవడం వల్ల చూడడం కష్టమవుతుంది. కానీ మనం దాన్ని ఊహించుకోవచ్చు. అందువల్ల రక్తం కుడి జఠరికలోనికి వెళ్తుంది. తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? దాని తర్వాత అది ఈ దిశగా వెళ్తుంది. అది
ఈ రక్తనాళంలోకి వెళ్తుంది. అది అక్కడ విడిపోతుంది. కానీ అక్కడికి వెళ్ళే ముందు అది మరో కవాటం ద్వారా వెళ్ళాలి. ఇక్కడున్న ఆ కవాటం గుండె యొక్క కుడి జఠరిక మరియు పుపుస ధమని మధ్య ఉండే కవాటం. దీన్ని పల్మనరీ వాల్వ్ అని అంటారు. ఇది తరువాత రక్తం ఎక్కడికి వెళ్తుందో ఒక సంకేతం ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. ఇది నా ఊపిరితిత్తు వైపున ఉంటే ఇది నా ఎడమ ఊపిరితిత్తి. మరి ఈ వైపున ఉన్నది నా కుడి ఊపిరితిత్తి. తరువాత ఈ రక్తనాళాలు, వాటిని ఏమని పిలుస్తారో ఊహించండి. ఇది ఎడమ పుపుస ధమని. ఇది గుండె నుండి రక్తాన్ని దూరంగా తీసుకెళ్తుంది అని మీరు గుర్తించాలి. మరి ఇది నా కుడి పుపుస ధమని. అంటే ఇవే నా కుడి మరియు ఎడమ పుపుస ధమనులు. అందువల్ల ఇప్పుడు రక్తం నా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇవి నా ఊపిరితిత్తులు. ఇవి ఛాతీ భాగంలో గుండె ఉన్న చోట దగ్గరగా ఉంటాయి. రక్తం నా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. గుర్తుంచుకోండి, ఈ రక్తం నీలం రంగులో ఉంటుంది. ఎందుకు నీలం రంగులో ఉంది అంటే ఇందులో ఎక్కువ ఆక్సిజన్ లేదు కాబట్టి అది నీలం రంగులో ఉంది. కాబట్టి ఇక్కడ అవసరమైన ఒక విషయం ఆక్సిజన్ తీసుకోవడం. అందుకే ఊపిరితిత్తులు ఆక్సిజన్ పొందడంలో సహాయం చేస్తాయి. ఆక్సిజన్ని ఇక్కడ O2 అని రాసాము. ఈ రక్తం నీలం రంగులోనే ఉంటుంది. అది కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తుంది. ఇది శరీరం నుండి వచ్చినందున వ్యర్థాలతో నిండి ఉంటుంది. శరీరం చాలా కార్బన్ డయాక్సైడ్ను తయారు చేస్తుంది. దాన్ని బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల్లో మీరు కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపిస్తారు, ఆక్సిజన్ను తీసుకుంటారు. ఇప్పుడు రక్తం ఈ దిశగా వచ్చి ఈ గదిలోకి చేరుతుంది. ఇది మన ఎడమ కర్ణిక. మన కుడి కర్ణిక లాగే ఎడమ వైపున కూడా ఒకటి ఉంటుంది. ఆ తరువాత అది క్రిందకు వెళ్తుంది. దీనిని ఏమని పిలుస్తారో మీరు ఊహించవచ్చును. ఇది మన ఎడమ జఠరిక. ముందు ఎలా కుడి జఠరిక నుండి కుడి కర్ణికకు వెళ్ళిందో అలానే ఇప్పుడు మనం ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికకు వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఒక కవాటం ద్వారా వెళ్తుంది. ఈ కవాటాన్ని మిట్రల్ వాల్వ్ అని అంటారు. అంటే గుండె యొక్క ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉండే ఒక కవాటం. దాని పని ఏమిటంటే రక్తం ఎడమ జఠరిక నుండి తిరిగి ఎడమ కర్ణిక వైపు వెళ్లకుండా చూసుకోవడం. అంటే రక్తం ముందుకు మాత్రమే ప్రవహించేలా చేయడం. తర్వాత చివరి కవాటం, దీనిని బృహద్ధమని కవాటం అని అంటారు. బృహద్ధమని కవాటం అనేది ఎడమ జఠరికను ముందు చెప్పిన పెద్ద రక్తనాళం నుండి వేరు చేస్తుంది. ఆ పెద్ద రక్తనాళాన్ని బృహద్ధమని అని అంటారు. ఇప్పుడు రక్తం బృహద్ధమని ద్వారా మొత్తం శరీరానికి వెళ్తుంది. అందువల్ల రక్తం శరీరం నుండి గుండె యొక్క 4 గదుల్లోకి ఎలా ప్రవహిస్తుందో మీరిక్కడ చూడవచ్చు. మొదటిగా అది కుడి కర్ణికలోనికి వస్తుంది. ఇది మొదటి గది. తర్వాత అది కుడి జఠరికలోనికి వెళ్తుంది. ఇది రెండవ గది. తర్వాత అది ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది మరియు అక్కడి నుండి తిరిగి ఎడమ కర్ణికలోనికి వస్తుంది. ఇది మూడవ గది. తరువాత ఎడమ జఠరికలోనికి వెళ్తుంది. ఇది 4వ గది. ఈ ప్రక్రియ ప్రతిరోజు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి గుండె మోగుతున్న శబ్దం విన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.